హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్ విజిట్ చేయడానికి అయితే మనం అమ్మపల్లి వెళ్తున్నాం. ఇదైతే శంషాబాద్ అయితే లొకేట్ అయింది. మేమైతే దుర్గం చెరువు నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. నేను మా బ్రదర్స్ అయితే దుర్గం చెరువు నుంచి వెళ్ళి అరౌండ్ 30 కిలోమీటర్స్ ఉంటుంది. అది వచ్చేసి మనకు వెళ్ళే దారి అయితే మనకి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే మనకు కనబడతాయి. దుర్గం చెరువు నుంచి స్టార్ట్ అయింది. ఆ దారిలో మొత్తం బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి. మీరు చూడొచ్చు, ఇదైతే హిమాయత్ సాగర్ అండి. ఇదైతే చాలా బాగుంది లొకేషన్. ఇదైతే మేము వెళ్ళేటప్పుడు అయితే మాకైతే చాలామంది బైకర్స్ అయితే కనబడ్డారు. BMW కానీ, కవసాకి నింజా అలాంటి వెహికల్స్ అయితే చాలా కనబడ్డాయి మాకైతే బైకర్స్ అయితే. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడైతే మిస్ అవ్వకండి. మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. చూడండి, టెంపుల్ ముందర అయితే మనకు హనుమాన్ది పెద్ద స్టాచ్యూ అనేది ఒకటి ఉంటుంది. చాలా బాగుంటుంది ఇదైతే చూడడానికైతే. చూడండి మీరే, అసలు ఈ స్పెషాలిటీ ఏంది ఇక్కడ టెంపుల్ అనేది నేను ముందు చెప్తానండి. మనమైతే ఖమ్మం నుంచి టెంపుల్లోకి ఎంటర్ కాగానే అక్కడ పార్కింగ్ ఏరియా అనేది ఒకటి ఉంటుంది. పార్కింగ్లో బైక్ పార్క్ చేసిన తర్వాత, కార్ కానీ బైక్ పార్క్ చేసిన తర్వాత బైక్ అయితే 10 రూపీస్ టికెట్ ఉంటుంది మనకైతే. మేము వెళ్ళినప్పుడు అయితే అక్కడ ప్రీ వెడ్డింగ్ సంథింగ్ షూట్ అవుతుంది. అక్కడైతే మేము ఎక్కువసేపు ఉండలేదు, లోపల టెంపుల్కి వెళ్ళేసి అది చూసేసి హనుమాన్ దర్శనం చేసేసుకొని టెంపుల్ చిన్న టెంపుల్ ఉంటుంది. చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే. అసలు మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఈ టెంపుల్ వచ్చేసి 500 years ఓల్డ్ టెంపుల్ ఇది ఆల్మోస్ట్. ఇక్కడైతే చాలా మూవీ షూటింగ్స్ అయితే ఇక్కడ మర్యాద రామన్న, జల్సా, ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారి చాలా మూవీస్ అయితే ఇక్కడ షూటింగ్ జరగడం జరిగింది. చూడండి, ప్రజెంట్ అయితే ఈ టెంపుల్ వచ్చేసి కన్స్ట్రక్షన్లో ఉంది. మొత్తం మళ్ళీ కొంచెం కడుతున్నారు మళ్ళీ మొత్తం. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే గర్భగుడిలో వచ్చేసి హనుమంతుడు ఉండడం అన్నమాట ఈ టెంపుల్లో. అండ్ అలాగే రామ, లక్ష్మణ, సీత ఈ 3 ఐడల్స్ అనేవి ఒక్క స్టోన్తో చేసినాయి ఇవన్నీ అయితే. అసలు ఎందుకు హనుమంతుడు ఈ టెంపుల్ గర్భగుడి ఉండంటే, రామ్, లక్ష్మణ్, సీతమాత వనవాసానికి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ కట్టారనమాట. సో అప్పుడు వీళ్ళతోని హనుమంతుడు లేడు కాబట్టి హనుమంతుని విగ్రహం మనం లోపడైతే చూడం. గర్భగుడిలో అయితే ఏ టెంపుల్లోనైనా ఇట్లా నీళ్ళలో చేసేసి హనుమంతుడు ముంగట ఉంటాడు, కాబట్టి ఈ టెంపుల్లో మాత్రం ఉండడు. సో అందుకే ఖమ్మం ముందు పెద్ద ఒక స్టాచ్యూ అనేది పెట్టారు హనుమంతుడిది. ప్రజెంట్ అయితే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి లోపలికి ఎవరిని అయితే అలో చేయట్లేదు కొండల దగ్గరికి అయితే. ఇంతకుముందు అయితే లోపల రాక వెళ్ళచ్చు అక్కడికి. సో పైన స్టెప్స్ అవన్నీ చుట్టూ తిరిగి రావచ్చు అనమాట లోపల అదంతా. సో ప్రజెంట్ అయితే అలో లేదు ఇప్పుడైతే. లొకేషన్ మాత్రం చాలా బాగుంటుందండి ఇక్కడైతే. చూడండి, ఇలా కోటలు కానీ ఇవన్నీ స్టోన్స్తో చేసినవి అయితే చాలా ఉంటాయి. ఫ్లవర్స్ కానీ చాలా బాగుంటాయి ఇక్కడ లొకేషన్ అయితే చూడడానికి. చూడండి మీరే.